ఒక అందమైన అడవిలో కుందేళ్ల గుంపు ఎంతో ఆనందంగా జీవించేది. ప్రతిరోజూ అవి గడ్డి తింటూ ఒకదానితో ఒకటి ఆటలాడుతూ ఎంతో సంతోషంగా గడిపేవి. మిత్రులారా, మనమిక్కడ ఎంత ప్రశాంతంగా జీవిస్తున్నామో చూడండి. ఈ పచ్చని అడవిలో జీవించే అవకాశం రావడం మన అదృష్టం. అయ్యో, ఆ నక్క మనవైపు చూస్తున్న తీరు నాకేం నచ్చడం లేదు. ఏదో అనుమానం కలుగుతోంది. అదే సమయంలో ఒక వేటగాడు అడవిలోకి నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ వచ్చాడు. ఈ రోజు ఎలాగైనా కుందేలును పట్టుకుని ఇంటికి వెళ్ళాలి. అయ్యా, ఎంత కుందేళ్లున్నాయో చూడాలి. ఇవన్నీ పట్టుకుంటే నాకు మంచి వేట దొరికినట్టే. కాని కుందేళ్లు మాత్రం వేటగాడు దగ్గరలో ఉన్నాడని తెలియకుండా ప్రశాంతంగా గడ్డి తింటూ ఉండిపోయాయి. అబ్బా, ఇన్ని కుందేలున్నాయి ఇక్కడ. వీటన్నిటినీ ఎలాగైనా పట్టుకోవాలి. ముందుగా ఈ వలని ఇక్కడ వేస్తాను. తర్వాత వీటిని భయపెట్టి ఇక్కడికే పరిగెత్తిస్తాను. ఆకలి తీర్చుకున్న కుందేళ్లు నెమ్మదిగా అలసిపోయి అక్కడే నిద్రలోకి జారుకున్నాయి. ఇప్పుడే సరైన సమయం. ఒక్క శబ్దం చేస్తే ఇవన్నీ భయపడి వలవైపు పరిగెత్తాయి. అయ్యో, ఏదో పెద్ద శబ్దం వినిపించింది. త్వరగా పారిపోదాం. అయ్యయ్యో, మనం వలలో చిక్కుకుపోయాం. ఇప్పుడు ఏమి చేయాలి? ఎవరైనా మమ్మల్ని కాపాడండి. మేం ఎంత ప్రయత్నించినా ఈ వల నుంచి బయటపడలేకపోతున్నాం. మిత్రమా నక్క, మమ్మల్ని కాపాడవా? మేము పెద్ద ప్రమాదంలో చిక్కుకుపోయాం. హాహా, నన్ను ఎప్పుడూ శత్రువుగా చూసే మిమ్మల్ని నేను ఎందుకు కాపాడాలి? వేటగాడు వచ్చేలోపు మీ అందరినీ నేనే తినేస్తాను. ఇప్పుడు మీకు తప్పించుకునే మార్గమే లేదు. నక్క మాటలు విన్న కుందేళ్లు భయంతో బలంగా వలవైపు నెట్టాయి. ఆ బలానికి వల చిట్లిపోయింది. త్వరగా పారిపోదాం మిత్రులారా. వేటగాడు వచ్చే ముందే అడవిలోకి దూరిపోవాలి. అయ్యో, చివరకు ప్రాణాలతో బయటపడ్డాం. ఆ నక్క లేకపోతే మన పరిస్థితి ఏమయ్యేదో. మిత్రులారా, నేను మిమ్మల్ని భయపెట్టినది నిజమే, కాని అది మీ ప్రాణాలు కాపాడడానికి. మిత్రమా నక్క, మేం నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాం. నువ్వే మా ప్రాణాలు కాపాడావు. ఈ విషయం అన్ని జంతువులకు చెప్పాలి. ఇకపై వేటగాళ్ల నుండి అడవిని కాపాడాలి. అడవిలోని జంతువులన్నీ పెద్ద చెట్టు కింద సమావేశమయ్యాయి. మిత్రులారా, ఈరోజు మేము వేటగాడి వలలో పడిపోయాం. ఏమిటి? వేటగాడు మన అడవిలోకి వచ్చాడా? అవును, కాని నేను వాటిని భయపెట్టి వాళ్ళ చిట్లేలా చేశాను. అడవిలో అపాయం నుండి మమ్మల్ని కాపాడిన నక్క. అది నా ఉపాయం. చాలా తెలివైన పని చేశావు నక్క. నక్క, నీ తెలివి వల్లే కుందేళ్లు ప్రాణాలతో బయటపడ్డాయి. మిత్రులారా, ఇక మనం కలిసి వేటగాడికి బుద్ధి చెప్పాలి. మనమందరం కలిసి అతన్ని భయపెడితే అతను ఇక ఈ అడవికి రాడు. మేము చెట్లపై నుంచి రాళ్లు పడేస్తాం. రాళ్ల దాడితో వాడిని భయపెడతాం. మేము వేటగాడిని తప్పుదారి పట్టిస్తాం. అందరూ జాగ్రత్తగా ఉండండి. వేటగాడు వస్తున్నాడు. అయ్యో, నా వల చిట్లిపోయింది. కుందేళ్లు ఎక్కడికి పోయాయి? వేటగాడా, జాగ్రత్త! మా అడవిలో జంతువులను కాపాడటం మా బాధ్యత. ఇప్పుడు చూడాలి వేటగాడా, మా అడవిలో జంతువులకు వల వేస్తావా? అయ్యో, కోతులా! ఇకపై ఈ అడవిలోకి అడుగు పెడితే నీకు ప్రమాదమే. ఈ అడవిలో నీకు స్థానం లేదు. ఇది మా అడవి. ఇది మన... ఏమిటి? పక్షులా? అయ్యో, ఇక్కడంతా జంతువులే. త్వరగా వెళ్ళిపోవాలి. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో వేటగాడా. మనమందరం కలిసి అతన్ని చుట్టుముట్టాలి. అడవిలోకి ఎప్పుడూ రాను. ఇకపై ఈ అడవిలోకి ఎప్పుడూ రాను. ఈ అడవిలోకి ఎప్పుడూ రాను. చూడండి, మనం కలిసి ఉంటే ఎవరు మనకు హాని చేయలేరు. ఈ రోజు మనం ప్రాణాలతోనే కాదు, ధైర్యంతో కూడా గెలిచాం. మిత్రమా నక్క, నీ తెలివి వల్లే ఇది సాధ్యమైంది. మన అడవిని మనమే కాపాడుకోవాలి.
ఆ రోజు నుంచి ఆ అడవిలో జంతువులు మరింత ఐక్యంగా జీవించాయి. ఒక్కటిగా ఉంటే ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కోవచ్చు.